ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బన్సీలాల్పేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాదయాత్ర రోడ్ షోలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పథకంలో సాగిందని తెలిపారు. ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేని హామీల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్నారని పేర్కొన్నారు. 6 హామీలలో కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయపరిచారని, కానీ దీనివల్ల మహిళలు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని వివరించారు. జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా 100% మాయంపడి ఉండేది.
అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా ఈ పార్లమెంట్ స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ని గెలిపించారు. ఎమ్మెల్యేగా సికింద్రాబాద్కే పరిమితం కదా, సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎట్లా రిసీవ్ చేస్తారు? ఎందుకు మా దగ్గర 7 శాసనసభ నియోజకవర్గంలో 5 మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. సనత్ నగర్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, జూబ్లీహిల్స్లో మాగంటి ఉన్నాడు, అమర్పేటలో కాలేరు వెంకటేష్ ఉన్నాడు, ముషిరాబాద్లో ముఠాగోపాల్ ఉన్నాడు. మొత్తం 5 మా ఎమ్మెల్యేలే కదా ఇట్లా ఉన్నది. అందులో మొన్న 3-4 months అవుతా ఉన్నది ఎన్నికలు జరిగి, అది తాజాగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమనుసరిస్తుంది, రాష్ట్రానికి ఇచ్చిన నిధులేంటి, ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ ఏం డెవలప్మెంట్ చేస్తారు ఆ దేవుడి దగ్గర. ఎవరిని అడిగినా కానీ ఆ క్యాండిడేట్ని 5 సంవత్సరాల్లో చూసిన దాఖలాలు కూడా మేము నిరంతరం ప్రజా జీవితంలోనే ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం. గ్యారెంటీగా ఈ ఫేవర్లో ఓట్ చేసి గెలిపిస్తామని చెప్తాము. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు నేషనల్ పార్టీలకే ఇప్పటి వరకు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టారు, ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదంటారు. ఎట్లా అంటారు? ఈ మన ప్రాంతం నుండి కూడా ఇక్కడ వాయిస్లో పార్లమెంట్లో లేవనెత్తే విధంగా అక్కడ ఒక క్యాండిడేట్ ఉండాలి, సికింద్రాబాద్ నుంచి కూడా మా పార్లమెంట్ మెంబర్ ఉండాలని ఈ ప్రాంత ప్రజలు మనం మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు పోటీ ఎవరు అనుకున్నారు? అది ఇప్పుడు ఎట్లా చెప్తావు, రాబోయే రోజులలో చెప్తావు. ఇంకా ఎన్నికలు ఇంకా 20 రోజులు ఉంది కదా. ఏంటి గడపచ్చురా